అందరికీ షలోం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మోషే సర్పము తయారు చేసి స్తంభం పైన పెట్టినప్పుడు వారు పైకి ఎందుకు చూశారు అనే వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. 5వ వచనము, కాగా ప్రజలు ఎలోహింకి మోషేకు విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. ఇశ్రాయేలు ప్రజలు ఎలోహింకి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. అందుకు ఎలోహిం ప్రజలలోనికి పాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము ఎలోహింకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. ఎలోహిం మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, ఎలోహిం, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. ఇక్కడ తెలుగులో మనకి ఇత్తడి సర్పము అని ఉంది, కానీ ఇది హీబ్రూలో నెహోషెత్ అని ఉంది. అంటే కాపర్ అంటే రాగి, నహాష్ అంటే సర్పము. మోషే రాగి సర్పమును చేసి పైన పెట్టడం అనేది జరిగింది. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దీని గురించి రబ్బీ రాశి గారి యొక్క వివరణ ఇప్పుడు మనం చూద్దాం. స్వస్థపరిచే శక్తి సర్పంలో అసలు లేదని వారు వివరిస్తారు. అది బాధిత వ్యక్తి యొక్క హృదయంలో ఉంటుంది. సర్పం చంపుతుందా లేక జీవాన్ని ఇస్తుందా? అంతేకాక ఇశ్రాయేలీలు పైకి చూసి ఎలోహింకి తమ హృదయములను సమర్పించుకున్నప్పుడు వారు స్వస్థత పొందారని, అలా చేయని పక్షంలో వారు నశించిపోదరని తెలియచేయడమే. మరో మాటలో చెప్పాలంటే, పాము కాటు అనే భౌతిక విషయాన్ని నిర్వీర్యం చేసింది. ఆ వ్యక్తి యొక్క వైఖరి మరియు ప్రవర్తనే వారు పైకి చూస్తూ తమ హృదయాలను తమలోని వినాశనకరమైన ప్రేరణతో సహా తమ ఎలోహింకి సమర్పించుకోవడం ద్వారా వారు భౌతిక విషయాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా ఆ సర్పాన్ని స్వస్థతకు మూలంగా మార్చారు. ఆ సర్పం వైపు పైకి చూసి తమ కృతజ్ఞమైన సర్పం వంటి ప్రవర్తనను గుర్తించడం వారిని పశ్చాత్తాపానికి మరియు నూతనీకరణకు నడిపించింది. ప్రపంచంలోని విషపూరిత శక్తులు మనుషులలోని విషపూరిత స్వభావానికి ప్రతిబింబం, మరియు దాని ద్వారానే అవి పోషింపబడతాయి. ఒక వ్యక్తి తనలోని అంతర్గత సర్పమును జయించి నిర్వీర్యం చేసి పరివర్తన చెందగలిగినప్పుడు ఏ బాహ్య సర్పము గాని విషపూరిత శక్తి గాని వారిని తాకలేదు.